తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతలను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలని మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది. ఒక మనిషిని అపార్థం చేసుకునే ముందు ఆ మనిషి అంతకుముందు ఎలా ఉండేవారు ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకి తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మన చుట్టూ మనల్ని ఆడించేవారు ఎక్కువ ఉంటారు. ఎదుటి వారిని బాధ పెట్టడం అంటే నీళ్లలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ధైర్యవంతులకి తీరే మార్గాలు కనపడితే పిరికి వాళ్లకు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కనపడతాయి. అంతే తేడా. పరిస్థితి బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. నీ జీవితం ఎవరి చేతుల్లోనూ ఆటబొమ్మ కాకూడదు. ఓటమి అయినా, గెలుపైనా, బాధైనా, బరువైనా, కష్టమైనా, ఎంత నష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం వద్దు. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ కనిపించేది మాత్రం ఎదుటివారిలోనే. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనుషులని అసలు మర్చిపోకు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. పనిలేని వారు పరుల గురించి మాట్లాడుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. పనివంతులు తమ పని తాము చేసుకుంటూ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకు గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలాగే ఉంటుంది. అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటు. మాటలే కదా అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా కూడా మర్చిపోలేము. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది. కొంచెం సమయం పడుతుంది, అంతే. ఎంతకాలమైనా సరే గుర్తు పెట్టుకొని దెబ్బ కొట్టడంలో కాలానికి మించిన ప్రత్యర్థి లేదు. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని నువ్వు వదిలేసినా కాలం వదిలిపెట్టదు. మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది.